Camera, action! Celebrating 100 years of Indian cinema. Cut! Roll camera, Steve Mutt. On Telugu Taranga, it's your baby. Back up! 100 గంటల సినిమా మ్యారథాన్లో 6వ గంటకి స్వాగతం. మీరు వింటున్నది తరంగ, ఇట్స్ యువర్ వేవ్ లెంగ్త్. నా పేరు మోహన మురళీధర్. 5వ గంట నుంచి 6వ గంటకి మిమ్మల్ని తీసుకొచ్చింది నేనే. 5వ గంటలో జానపద చిత్రాల గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏ చిత్రాల గురించి మాట్లాడుతాను? ఇప్పుడు ఇది 5వ గంటలో మాట్లాడింది ఒక సిరీస్ ఆఫ్ మూవీస్ గురించి. కానీ ఇక్కడ ఒక 3 చిత్రాల గురించి అంటే ఒక్కొక్క చిత్రానికి దాదాపు 20 నిమిషాల నిడివి అనుకున్నాను. మేబీ ఇట్ విల్ టేక్ లిటిల్ లాంగర్. 3 చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ఏమి చిత్రాల బావి అని మీరు అనుకుంటుంటే నేనే ఒకసారి చిన్న కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను. నేనే సారీ పంతులు గారు, ఏంటి నన్ను ఆపరా వెధవా అంటున్నారా? గుర్తుపెట్టారండి? ఏ చిత్రంలోనిది అది? ఏ చిత్రంలోనిది అది? ఏ చిత్రంలోనిది అని నేను అడుగుతున్నాను. ఎవరు సమాధానం చెప్పట్లేదు నాకు. సిరిసిరి మువ్వ చిత్రంలోనిది. ఈ గంటలో మిమ్మల్ని మొట్టమొదటిగా మీతో మాట్లాడబోయే చిత్రం సిరిసిరి మువ్వ. 1977లో విడుదలైంది. 76లో విడుదలైంది. ఎక్కడ అంటే వివిధ భారతిలో విపరీతంగా ఆ పాట రాని రోజు ఉండేది కదా. ఎక్కడ అసలు ఆ పాట వస్తుందంటే ఆగిపోయి మరి వినేవాడిని. అంత అద్భుతంగా, అంత మైమరిచిపోయే పాట అది. కాకపోతే ఆ సినిమా చాలా రోజుల వరకు చూడలేదు నేను. మళ్ళీ ఎప్పుడో తర్వాత వచ్చినప్పుడు, నాకు స్వతంత్రం వచ్చినప్పుడు, అంటే సినిమాలు చూసే స్వతంత్రం అండి, అసలు స్వతంత్రం లేక కాదు ఇది. నాకు సినిమాలు చూసే స్వతంత్రం లేని రోజు సంవత్సరం వచ్చింది. తర్వాత వచ్చినప్పుడు చూశానండి ఆ సినిమా. ఆ పాట ఎంత నాటుకుపోయిందో, ఆ పాట ఎండింగ్ కూడా అలాగే నాటుకుపోయింది. సో as soon as the song ends, what happens is, తను బయట హైమ మోగది ఇంట్లో వెనకాల డాన్స్ చేస్తూ మైమరుచుకుంటూ ఏదో ఊహించుకుంటుంది. చంద్రమోహన్ డప్పు కొడుతున్నట్టు, తను పచ్చిక బయళ్ళ మీద డాన్సులు వేస్తున్నట్టుంది. అది హిందీ సినిమా చూసింటే మీకు దఫ్లీ వాలే ఆ పాట గుర్తుంటుంది. సో సేమ్ రమాప్రభ సవతి తల్లి వచ్చి కాళ్ళ మీద వాత పెడుతుంది. ఎందుకంటే తన కూతురు కంటే ఈ అమ్మాయి, తన సవతి కూతురు ఇంకా మంచిగా డాన్స్ చేస్తుంది. ఆవిడ కాళ్ళకి వాత పెట్టేస్తుంది. తల్లి లేదు, మోగది బిక్కచచ్చి కాళ్ళకి ఏదో ఆకులు రసం పసర పూసుకొని బిక్కచచ్చి వచ్చి, పక్షవాతం వచ్చి మంచంలో పడుకుని నిద్రపోతున్న తండ్రి సత్యనారాయణ. హైమ క్యారెక్టర్ చేసింది జయప్రద. సిచ్యువేషన్ అది. కాళ్లకు వాతలు పెట్టుకుని అమ్ముంటే అమ్మకి చెప్పుకోవాలని, లేకపోతే నాన్నకి చెప్పుకోవాలని అనుకుంటుంది. కానీ మోగది. ఈ సన్నివేశం. హాయమ్మా, ఏమిటమ్మా ఇక్కడ పడుకున్నావు? జడుచుకున్నావమ్మా? పీడకలేమని వచ్చిందా? కాలుగా కట్టేమిటమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగింది హాయమ్మా? ఏమిటమ్మా? హాయమ్మా, ఊరుకో. అలా ఎండ్ అయింది ఆ పాట. యాక్చువల్గా మధ్యలో చిన్న డైలాగులతో ఆ పాట, అది పాట కాదు ఆలాపన, దాంతో ఎండ్ అయింది. ఎందుకు అంతగా ఆకట్టుకుందంటే, ఇది అమ్మ ఉన్నప్పుడు, అమ్మ లేనప్పుడు, ఎందుకో ఎప్పుడన్నా కష్టం అనిపించినప్పుడు, ఎవరితో ఏదన్నా చెప్పుకోవాలనిపించినప్పుడు గుర్తుకొచ్చే సన్నివేశం నాకు. మర్చిపోలేని సందేశం. అంటే హృదయానికి అంత స్ట్రైట్గా నాటుకుపోయేలాగా తీశారు
విశ్వనాథ్ గారి గురించి చెప్పేది చాలా మంది మన ఆర్జలు చెప్తున్నారు. అందుకని నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మేక్ దిస్ అబౌట్ విశ్వనాథ్, బట్ ఈ పర్టిక్యులర్ మూవీ గురించి చెప్తున్నాను. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ విశ్వనాథ్ అండి. ఆ విశ్వనాథ్ గారి ఈ చిత్రంలోనే మీకు ఒక ఇది జరిగింది, చాలా మందికి తెలియని విషయం. ఈ చిత్రంలో ఈ చిత్రానికి 2 మహామహులు డైలాగ్స్ రాశారు. ఎవరంటే జంధ్యాల, రెండో వాళ్ళు ఎవరో చెప్పగలరా? ఈ చిత్రానికి డైలాగ్స్ రాసింది ఎవరో చెప్పే ముందు పాటలు రాసింది ఎవరో చెప్తానండి. వేటూరి సుందరరామూర్తి గారు. ఒకసారి ఆయన ఇది రాశారు చూసారా, కొమ్మ కొమ్మకో సన్నాయి ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశారు ఆయన. దాన్ని తర్వాత పుస్తకంగా వచ్చింది. ఇక సిరిసిరిమవ్వ చిత్రంలో రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా అనే పాట కోసం డాబా పెట్టగోడల మీద కూర్చుని ఆ సన్నివేశం అంతా చెప్పి రెచ్చగొట్టి ఆవేశాన్ని, దానికి కావలసిన కవితావేశాన్ని రాబట్టుకోవడానికి శ్రీ విశ్వనాథ్ గారు పడ్డ శ్రమ నాకు మరపురాదు. అప్పుడు కట్టలు తెచ్చుకుంటూ పుట్టుకొచ్చిన ఆ గీతాన్ని ఎంతో ఎడిట్ చేస్తే సినిమాలో పాట పరిమితికి చేరింది అన్నారు వేటూరి సుందరరామూర్తి తన కొమ్మ కొమ్మ కోసం నాయిలు. సతీ వియోగము సహించక దుర్మతియో దక్షిణి మదమదంచగా సకల లోక జర్జరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవే శిలవే అయితే పగిలిపో శివుడే అయితే రగిలిపో. అంటే ఆవేశంతో ఏదో చెప్తున్నాడు, కానీ ఆవేశంలో కూడా సంస్కృతం అలా వచ్చేసింది అతనికి. సో ఈ చిత్రంలో కె విశ్వనాథ్ అప్పటి వరకు ఓ సీత కథ ఇలాంటివేవో సినిమాలు చేశారు, కానీ ఈ సిరిసిరిమువ్వ సెన్సేషనల్ హిట్ అండి. బహుశా 1976లో సూపర్ డూపర్ హిట్ అయిన అతి చిన్న బడ్జెట్ సినిమా ఇదేనేమో అప్పట్లో. ఈ సిరిసిరిమువ్వ గురించి ఇక చెప్పేదందుకు అందులో ఏముంది, జయప్రద దట్ గేవ్ హర్ ఎ బూస్ట్ లైక్ నథింగ్ ఎల్స్ అండి. అంతకు ముందు ఆల్మోస్ట్ నోబడి అనుకున్నది జయప్రద. ఆ తర్వాత అడవి రాముడిలో ఎన్టీ రామారావు గారి సరసన నటించడంతో తారాస్థాయికి వెళ్ళిపోయింది. మరొకటి, ఈ చిత్రంలో వేటూరి సుందరరామూర్తి అంతకు ముందు నుంచి పాటలు రాస్తున్నప్పటికీ ఎవ్రీబడి వెంట్ టు వేటూరి సుందరరామూర్తి ఆయన దగ్గరికి గీతాలు రాయించడానికి. అంతకుముందు కూడా రాశారు ఆయన, ఓ సీత కథ దగ్గర నుంచి రాస్తూనే ఉన్నారు. కానీ సిరిసిరిమువ్వ మార్చేసింది. నేను ఇందాక అడిగిన ట్రివియా ప్రశ్నకి మీరు సమాధానం లేదా? సరే, ఆ ట్రివియా ప్రశ్నకు సమాధానం, ఈ చిత్రానికి సంభాషణలు రచించింది జంధ్యాల, వేటూరి సుందరరామూర్తి ఇద్దరు కలిపి రచించారండి సంభాషణలో సిరిసిరిమువ్వ చిత్రానికి. ఈ సినిమాలో ఫాలో అప్ ఏమిటంటే, ఈ సినిమాకి ఇది ఒక నాట్యమయూరికి ఒక వాయిద్యకారుడికి ఇద్దరికి మధ్య జరిగిన ఒక మోగ ప్రేమ. ఎంతో అందంగా చిత్రీకరించారు గోదావరి తీరంలో. మరి అదే లొకేషన్స్ లో రిషి కపూర్ జయప్రదతో సర్గం తీస్తే ఇంతకు మించి ఎన్నో రెట్లు హిట్ అయిపోయింది ఆ సినిమా. అందులో పాటలు, నాకు ఇందులో పాటలు ఎంత ఇష్టమో సర్గంలో పాటలు కూడా అంత ఇష్టం. అది ఒక గొప్ప చరిత్ర సృష్టించిన చిత్రం కింద చెప్పవచ్చు సిరిసిరిమువ్వ. అందుకనే మీరు వింటున్నది 100 గంటల మ్యారథాన్, 100 గంటల సినీ మ్యారథాన్ తరంగా. ఇట్స్ యువర్ వేవ్ లెంగ్త్.